లాస్ట్ టైమ్ కొన్ని ఫంక్షన్స్ కి మన దగ్గర క్యాండిల్స్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ గా సోప్స్ తీసుకున్నారు కదండి. అట్లానే ఇప్పుడు కూడా వరలక్ష్మి వ్రతానికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ గా సోప్స్ ఇంకా డేసీ ఫ్లవర్ క్యాండిల్స్ మనకి ఆర్డర్ అనేది వచ్చిందండి. అందుకని కొంచెం కుదరట్లేదు. ఇక్కడ నేను చూపిస్తుంది గోట్ మిల్క్ మంజిస్టా సోప్. అందరికీ తెలుసు కదా, ఇది ట్రిపుల్ లేయర్ అనమాట. మంజిస్టా, లికోరైస్, దాంతో పాటు వట్టివేరు 200x అని చెప్పి అలోవెరా పౌడర్ 200% ఎక్కువ ఉంటుందండి. లోపల జెల్ ఒక్కటి మనకి ఎవాపరేట్ చేసి దాన్ని పౌడర్ చేసి సేల్ చేస్తారు. అది కూడా కాస్మెటిక్ గ్రేడే, చాలా కాస్ట్ ఉంటుంది. మామూలుగా గోట్ మిల్క్ కూడా, ఫ్రెష్ గోట్ మిల్క్ చాలా కాస్ట్ ఉంటుందండి. వీటి వల్ల మన ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలా మంది గోట్ మిల్క్ సోప్ మాత్రమే ఎందుకండి అంత రేటు అంటారు. బట్ రీజన్ అయితే ఇదండి. హ్యాండ్ బ్లెండర్ తో ఆ పౌడర్స్ అన్ని చక్కగా మిక్స్ అవుతాయి. నా దగ్గర విస్కర్ ఉంది, దాంతో కొంచెం టైం పెట్టినా కూడా మనకి ప్రాసెస్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా ఫైనల్ గా మనం దీంట్లో వాడేది కూడా ఎసెన్షియల్ ఆయిల్స్, కాస్మెటిక్ గ్రేడే వాడతాము. బయట వాటికి మన వాటికి డిఫరెన్స్ చెప్తానండి. మీరు ఎక్కడైనా సరే చెక్ చేసుకోండి. ఆర్గానిక్ అని చెప్పి బయట చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆర్గానిక్ ఎప్పుడైనా సరే మనకి మంచిగా ఫ్రాగ్రెన్స్ ఎక్కువగా రావండి మార్కెట్ టైప్ లాగా. ఎందుకు అంటే మనం ఇన్ని సంవత్సరాలు మార్కెట్ టైప్ ఒక సోప్ కి కానీ ఒక బ్రాండ్ కి కానీ అలవాటు పడిపోయి ఉన్నాము. అది మనం తొందరగా తీసుకోలేము. అలా కాకుండా మీరు కనుక నిదానంగా ఆర్గానిక్ కి షిఫ్ట్ అయ్యి మీరు కొన్ని రోజులు వాడి చూస్తే కనుక మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. 1-2 సోపులు వాడంగానే మనకి ఏమి పెద్దగా ఏం తెలియదండి. ఎందుకంటే ఇన్ని రోజులు మన స్కిన్ ఆ కెమికల్ వాటికే అలవాటు పడిపోయి ఉంటుంది. ఇవి న్యాచురల్ గా తయారు చేసే ఆయిల్స్ మన బాడీలో ప్రిజర్వ్ అయి ఉంటాయండి. అవన్నీ పోకుండా డ్రై అవ్వకుండా ఉంటుంది. మీకు మెయిన్ ఒకటే ఏంటంటే, బయట సోప్ వాడినప్పుడు మీకు స్కిన్ అనేది డ్రై అయ్యింది అంటే అందులో కెమికల్స్ ఉన్నాయని. మామూలుగా ఆర్గానిక్ సోప్ అయితే డ్రై అవ్వదు. నిదానంగా మన ఆయిల్స్ అనేవి ప్రిజర్వ్ అయిపోయి సాఫ్ట్నెస్ ఫస్ట్ స్టార్ట్ అవుతుందండి. గోట్ మిల్క్ లేకపోతే కోకోనట్ మిల్క్ అట్లాంటి వాటితో చేసిన తర్వాత నిదానంగా ఏంటంటే మీకు కొంచెం కలర్ కాంప్లెక్షన్ అనేది పెరుగుతుంది. అంతేకాని ఇవి వాడేయంగానే మీరు బ్రైట్ గా ఏమి వచ్చారండి. అలా అనుకొని మన దగ్గర సోప్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే అలాంటి వాళ్ళకు కూడా కోజిక్ యాసిడ్ సోప్ అని ఉంటుంది. అదేంటంటే ఇన్స్టెంట్ బ్రైట్నెస్ ఇస్తుంది. బట్ స్కిన్ అనేది సెన్సిటివ్ గా మారిపోతుంది అని చెప్పి నేను ఇంకా తయారు చేయట్లేదండి. చాలా మంది అడిగారు, మీకు అలాంటి సోప్స్ కావాలంటే ఆర్డర్ మీద చేసిస్తాను, నాకేం ఇబ్బంది లేదు, అయితే రిస్క్ అనేది మీదే. ఇక్కడ నేను ఇంకోటి ఏంటంటే, చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దురదలు కానీ లేకపోతే ఇంకేయో చాలా రకాలు వస్తూ ఉంటాయి కదా. వాటన్నిటికీ ఏంటంటే ఆర్గానిక్ సోప్స్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. మనం మెడిసిన్ కి బోల్డ్ అనే డబ్బులు పెట్టేస్తాం, కానీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ వాడితే అమ్మో మళ్ళీ ఏమైద్దో అని భయం అనేది ఉంటుంది. ఈ సోపే తీసుకోండి. దీంట్లో వాడిన ఫ్రెష్ గోట్ మిల్క్ కానీ, మంజిస్టా పౌడర్ కానీ, లికోరైస్ పౌడర్ కానీ, వట్టివేరు పౌడర్, 200x జెల్, అలోవెరా పౌడర్ కానీ, వైటమిన్ ఈ కానీ, శాండిల్వుడ్, ఇంకా ఇక్కడ కస్టమర్ ఏమడిగారంటే కొంచెం కూలింగ్నెస్ అడిగారు కనుక నేను పెప్పర్మెంట్ ఆయిల్ కూడా వాడతాను. ఇవేనండి ఇక్కడ వాడిన కెమికల్స్ అనేవి. అంటే కెమికల్ అంటే మీరు ఏదో అది హార్మ్ఫుల్ అని అనుకోవద్దు. మనకి మార్కెట్ టైప్ కెమికల్స్ వేరు, ఆర్గానిక్ కెమికల్స్ వేరు అనమాట. మేము కూడా ఇంట్లో ఇవే సోప్స్ వాడతామండి. మీరు కూడా వాడి చూడండి, కంటిన్యూగా మీకు తెలుస్తుంది.